లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. చదవగలిగిన వారందరూ మీ నోరు తెరచి ఆ వచనాన్ని చదివి చూడండి. ఆయన బోధించిన చాలించిన తర్వాత వీళ్ళు ధోరణి లోపలకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయడానికి సీమోనుతో చెప్పగా. చాలండి. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఈ ప్రారంభ వచనాల్లో ఇక్కడ జరిగిన సంఘటనలో 38వ కీర్తన కూడా మనకి అవసరం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తున్నప్పుడు, ఆయన వాక్యం చెప్తూ ఉండినప్పుడు జన సమూహములు వచ్చి ఆయన మాటలు వినడానికని ఆయన దగ్గరికి వచ్చారు. అయితే పేతురు రాత్రంతా ప్రయాసపడి రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించిన, రాత్రి పూట వలలు వేసుకొని పొద్దున్న వచ్చి చూస్తే ఏం లేవు, ఒక చిన్న చేప పిల్ల కూడా పడలేదు. సో నిరాశతో భయంతో అక్కడే ఆ సరస్సు దగ్గర నిలిచి ఆ వలలని కడుక్కుంటూ ఉండినప్పుడు ప్రభు చూసి, ప్రభు సీమోను పేతురు దగ్గరకు వచ్చేసి అతని ధోనిని అడిగి, నీ ధోనిను లోతులకు తీసుకెళ్తావా, కొంచెం దరి నుండి కొంచెం త్రోయు అని అడిగి, ఫస్ట్ 3వ వచనంలో దరి నుండి కొంచెం త్రోయి అని అడిగారు. దానిలోనికి వచ్చారు, దానిలో కూర్చున్నారు. ఆ తర్వాత 4వ వచనంలో ఇప్పుడు ధోనిను లోతులకు తీసుకువెళ్ళు అని అడిగారు. ఆ తర్వాత చేపలు పట్టడానికి 4 స్టెప్స్ కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ ధోనిను కొంచెం దరికి నడిపించు. 3వ వచనంలో కొంచెం దరికి త్రోయి, కొంచెం త్రోయు, దరి నుండి కొంచెం లోపలికి త్రోయు అని అడిగారు. సెకండ్, ప్రభువు ఆ ధోనిలోనికి వచ్చి కూర్చుండి బోధిస్తున్నారు. ఫస్ట్ హి కేమ్ ఇంటు ద బోట్. నంబర్ 1, ఆ ధోనిను దరి నుండి కొంచెం లోపలికి, కొంచెం ఆ ఒడ్డునే, కాకపోతే కొంచెం లోతుకైతే కాదు, కొంచెం లోపలికి త్రోయు అని అడిగారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఆ ధోనిలోనికి ఆయనే వచ్చి కూర్చున్నారు. నంబర్ 1 ఏంటి? ధోనిను దరి అంటే ఒడ్డున ఉంది, ఒడ్డును పెట్టుకొని వలలన్నీ కడిగేసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళిపోవాలని. ఆ ఒడ్డునున్న ధోనిని కొంచెం లోపలికి తోయమంటున్నారు ప్రభు వారు. అది ఫస్ట్. సెకండ్ ఏంటిది? ప్రభువు ధోనిలోనికి వచ్చి కూర్చున్నారు. థర్డ్ ఏంటిది? ఇప్పుడు నీ ధోనిను కొంచెం లోపలికి తెచ్చావు కదా, ఇంకొంచెం లోతునకు తెచ్చుకోడు. ఇక్కడ దాకా వచ్చిన వానికి ఇక్కడ నుంచి లోతునకు వెళ్ళడం ఏమంత కష్టం కాదు. ఎలాగో స్టార్ట్ చేసావు కదా, నువ్వు స్టార్ట్ చేసిన ఈ వర్క్ ని ఇంకొంచెం లోతునకు తీసుకువెళ్ళు, యూ విల్ ఫైండ్ ద బ్లెస్సింగ్ అని లోతునకు నడిపించమన్నారు. నంబర్ 3. నంబర్ 4 ఏంటి? 4 ఏంటి? చేపలు పట్టడానికి వలలు వేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? చేపలు పట్టడానికి 4 మాటలు. నంబర్ 1, దరి నుండి కొంచెం త్రోయాలి. నంబర్ 2, దూరంలోకి వచ్చి కూర్చున్నారు. నంబర్ 3, లోతులకు నడిపించాలి. నంబర్ 4, చేపలు పట్టడానికి వలలు వేయాలి. ఇక్కడ పేతురు జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు, పేతురు నిజంగా లోతుల్లోనికి వెళ్ళాడా? ప్రశ్న. లెట్స్ మెడిటేట్ దట్. పేతురు నిజంగా లోతుల్లోనికి వెళ్ళాడా? ఐ మీన్ నాట్ ఇన్ ద సీ, సముద్రపు లోతుల్లోని కాదు, తన జీవితపు లోతుల్లోనికి వెళ్ళాడా? ఆలోచించండి. పేతురు తన జీవితపు లోతుల్లోనికి వెళ్ళాడా, వెళ్ళలేదా? ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే, ఒక వ్యక్తిలో మారు మనసు రావాలి అని అంటే, ఒక వ్యక్తి తన పాత స్థితిని విడిచి ఒక క్రొత్త వ్యక్తిగా మారాలి అని అంటే, ఆ వ్యక్తి ఫస్ట్ పాతాళపు లోతుల్లో నుండి రక్షింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడి నుంచి రక్షించబడాలి? పలకాలి. ఎక్కడి నుంచి? పాతాళం. ఎక్కడుంది పాతాళం? ఎక్కడ? బావి కింద? సరే, పాతాళపు లోతుల్లో నుండి రక్షింపబడాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్ మీ, నేను ప్రభుని ఎరుగలేదు, నాకు ప్రభు ఎవరో తెలియదు, నాకు ప్రభు ప్రేమ తెలియదు, నాకు
పాపం అని కూడా తెలియదు, కానీ పాపంలో బ్రతుకుతూ ఉన్నాను, నాకు ప్రభు తెలియదు. అప్పుడు నేను మరణంలో బ్రతుకుతున్నట్టు, మరణంలో బ్రతుకుతున్న వ్యక్తి సరాసరి ఎక్కడికి వెళ్తాడు? మరణంలో బ్రతుకుతున్న వ్యక్తి సరాసరి ఎక్కడికి వెళ్తాడు? అదే ఏంటి? పాతాళము. పాపము, మరణము, పాతాళము బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు. పాపము, మరణము, పాతాళము. పాపము, మరణము, పాతాళం. ఫస్ట్ ఒక చిన్న పాపం కనపడింది అని అంటే అది దాని గురంతా కూడా చావునకే. పాప కనపడిందంటే అది చిన్నదవని పెద్దదవని దాని గురంతా కూడా, దాని హోల్ గోలంతా కూడా మరణానికే దారితీస్తుంది. ఆ బుద్ధి లేని కన్యకలు షావుకారుల దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చి ఆ ఎక్కడైతే బుద్ధి గల కన్యకలు ఉన్నారో అక్కడికి వచ్చి చూసేసరికి లేరు. వెళ్ళి పెళ్లి కుమారుని గది తలుపు కొడుతున్నారంట. అయ్యా మాకు తలుపుది, మేము బుద్ధి లేని వాళ్ళము, మేము కన్యకలమే, నీకోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం, తలుపుది అని అంటే టైం అవుట్. అది మరణానికి దారి తీస్తుంది. బుద్ధి లేని కన్యకల జీవితము. పాపం ఎప్పుడు కూడా మరణానికి దారి తీస్తుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కనడం. యాకోబు పత్రిక 1:14-15 ఉంటారు. పాపము మరణానికి దారి తీస్తుంది. మరణము సరాసరి పాతాళంలో పడేస్తుంది. ఇంకంతే, ఇంకా మధ్యలో డబల్ రోడ్స్ ఏముండవు, జంక్షన్స్ ఏముండవు. ఇంకా డైరెక్ట్ పాతాళమే మరణము అంటే. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభువుని ఎరుగలేదు అని అంటే, ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకోనలేదు అని అంటే ఆ వ్యక్తి ఎక్కడ బ్రతుకుతున్నట్లు, దేనిలో బ్రతుకుతున్నట్లు? ఆ వ్యక్తి తల మీద ఏ కిరీటం ఉన్నట్టు? మరణ కిరీటం ఉన్నట్టు. ఏం కిరీటం? అది కూడా కిరీటమే. మరణము మన తల మీద తాండవం ఆడుతూ ఉంటది. ఒక మనిషి రక్షింపబడాలంటే తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి లోతుల్లో నుండి రక్షింపబడాలి. తను ఏ స్థితిలో ఉన్నాడో తెలియకుండా, తను ఎంత పాతాళపు లోతులో కూరుకొని పోయి ఉన్నాడో తెలియకుండా ఆ వ్యక్తి ఎన్నడూ రక్షింపబడలేడు. నెవర్ బి హ్యాపీ. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఫస్ట్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షియోల్. ఆ పాతాళపు లోతుల్లో నుండి బయటికి రావాలి. అడుగడుగున ఒక్కొక్కటి దాటుకుంటూ బయటికి రావాలి. వాటిల్లో ఆ పాతాళము నిర్మితమైన మరణము నిర్మితమైన పాపములలో ఏ చిన్నది మిస్ అవుట్ అయినా ఖచ్చితంగా మరలా మనం ఎక్కడికి ప్రపంచమంతా తిరిగి సరాసరి అక్కడికే వస్తాం. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను. స్తోత్రం చెప్తాం. అర్థమవుతుందా? పాతాళపు లోతుల్లో నుండి రక్షింపబడడం అంటే. సరే, చిన్న ప్రశ్న. నిజంగా నువ్వు పాతాళంలో నుండి రక్షింపబడ్డావని తెలుసా? నీకు తెలుసా? పాతాళంలో నుండి రక్షింపబడ్డావు తెలుసా? నువ్వు ఉన్నదే పాతాళంలో, దానిలో నుండి ప్రభు బయటికి తీసింది. మరి ఆ పాతాళం ఏంటో తెలుసా? ఆ మరణం ఏంటో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి స్థితిలో నుండి రక్షింపబడుతున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నుండి నువ్వు విమోచింపబడుతున్నావో అది నీ అంతరంగానికి, నీ ఆత్మకు అర్థమవుతుందా? చాలా మందికి అసలు ఇవేమీ తెలియదు. రక్షింపబడ్డారా అని అంటే ఎస్, బొడగైనా అని అంటే ఎస్ బొడగే, బాప్తిసం పొందడం అయిపోయింది, వారం మందిరికి వెళ్దాం అయిపోయింది, నెల బలలో చేయి వేస్తాం ఓకే, 10వ వంతు తీస్తాం ఓకే, బ్రొక్కుబడులు చేస్తాం ఓకే, అర్పణలు తీసుకొస్తాం ఓకే, టెన్షన్గా పొద్దున్నే లేవగానే ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం ఓకే, ఈవినింగ్ మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థన, బైబిల్ ఓకే. కానీ
వ్యక్తిగతమైన ఆలోచనలలో, వ్యక్తిగతమైన తలంపులలో, రహస్యములో ఉండే ఆశలో, రహస్యపు హృదయంలో ఉండే తపనలో, రహస్య హృదయంలో ఉండే కోరికలు అవి మాత్రము అట్లా కప్పివేయబడి ఉంటాయి. జబ్బేదో తెలుసుకోకుండా ఆ జబ్బు నుండి నీకు నయం కలగదు, స్వస్థత కలగదు. నువ్వు చెప్పగలవా ఏ పాపం నుండి నువ్వు రక్షింపబడ్డావో? ఏ పాప ఆలోచన నుండి నువ్వు రక్షింపబడ్డావో చెప్పగలుగుతావా? నాకు ఆన్సర్ చెప్పొద్దులే కానీ మీరు చెప్పగలుగుతారా? మీ సీక్రెట్ నాకు అవసరం లేదు, మీ పక్కన వాళ్ళు కూడా అవసరం లేదు, కానీ మీకు క్వశ్చన్, ఫలానా పాపం నుండి నేను రక్షింపబడ్డాను అని మన గుండెల మీద చేయి వేసుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా చెప్పగలుగుతామా? దిస్ ఈస్ మై సిన్ అండ్ ఐ హావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ఇట్. ఈ పాపం నుండి నేను రక్షింపబడ్డాను చెప్తామా? చెప్పగలుగుతామా? అలా చెప్పాలంటే అసలు అదేంటో నీకు తెలియాలి కదా. లేకపోతే తిరిగి మరలా దాని దగ్గరికే వెళ్ళిపోతావు. ఎందుకనంటే అది పాపం అని నీకు తెలియదు కాబట్టి. మరలా 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 అదే పాపములో కొనసాగుతుండడము, దానికి కారణం ఏంటంటే అది పాపము అని తెలియక, అది దేవుని హృదయం బద్దలు చేస్తుంది అనే విచక్షణ జ్ఞానం లేక. పేతురుని గురించి ఆలోచన చేస్తే, పేతురు వెళ్ళలా లోతుల్లోనికి, సముద్రపు లోతుల్లోనికి అయితే వెళ్ళాడు కానీ తన హృదయపు లోతుల్లోనికి ఇంకా పోలే. అన్నాడు ఆ దోణలోనే మోకరించి, ప్రభువా నేను పాపాత్ముడను, నా యొద్ద నీవు, నీ యొద్ద నేను. అస్సలు మన ఇద్దరం ఒక దోణిలో ఉండకూడదు, మన ఇద్దరము ఒక రూపిలో ఒకరికి తగలకూడదు. నేనంత అపవిత్రుడిని, నేనంత పాపాత్ముడని. మరి అంత పాపాత్ముడను అని చెప్పినప్పుడు దూరంగా సమస్తాన్ని విడిచిపెట్టాము అని కూడా చెప్పాడు పేతురు. మేము అన్ని విడిచిపెట్టేసాం. పేతురు అడిగాడు ప్రభుని, ప్రభువా మేము మా ఇళ్ళు, భూములు, అందరూ, మా కుటుంబం, భార్య, బిడ్డలు అందరినీ విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమొస్తుంది? లిటరల్ గా అన్ని విడిచిపెట్టాడు పేతురు. కుటుంబం అందరినీ విడిచిపెట్టాడు. దేవుని కోసం, దేవుని నామం కోసం, ప్రభుని వెంబడించడం కోసం దేనిని తనకంటూ దాచుకోకుండా అన్నింటినీ విడిచిపెట్టేశాడు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు వెనక్కి తిరిగినట్లుగా అర్థమైంది. 21వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త. ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడంట. తను తాను శపించుకోవడం మొదలు పెట్టాడంట. నా మీద ఒట్టు, లేకపోతే నీ మీద ఒట్టు, అసలు ఆయన ఆ మనిషి ఎవరో నాకు తెలియదు. మరి మనల్ని మనం శపించుకోవాల్సినంత అవసరం ఏంటి? శపించుకున్నాడంట పేతురు. పేతురుని గురించి బాగా చదవచ్చు మనం. 3 సార్లు కోడి కొయ్యక మునుపు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన కోసమే కదా అన్ని విడిచిపెట్టావు, ఆయన కోసమే కదా అన్ని త్యాగం చేసేసావు. కానీ ఇప్పుడు వచ్చేసి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తెలీదు అనేసి దూరమనే. అసలు ఈ సంగతి అంతా ఏమైతే చూద్దాం, ఈయనని ఎలా సెలవు వేస్తారు, ఈయన మరణం ఎలా ఉండిద్దో చూద్దాం అని చెప్పేసి పేతురు దూరం నుండి చూస్తున్నాడు. ఓ పక్కన ప్రభు వారిని కొరడాలతో కొడుతున్నారు, ఆయనని విచారణ చేస్తా ఉన్నారు. ఆ పరిచయాలు, సదువుకాయలు అందరూ కలిసి, ఆ పెద్దలందరూ కలిసి. మరి అలాంటి ఆయన శరీరం మీద దెబ్బలు కొడుతూ ఉన్నాయి, అంటే కొడుతూ ఉన్నారు. ఆయనను చిత్రహింసలు చేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. ఆయన 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 దేహానికి ఎంతో గాయం కలుగుతుంది. అప్పుడు తనను అప్పగించిన వాడు ఎవరు? అప్పగించిన వాడు అనగానే మనకి గుర్తొచ్చేది ఇస్కరియోతు యోధ. కానీ యోధ కంటే ఎక్కువగా అప్పగించాడు ఎవరు? పేతురు. దగ్గర నుండి, ఇదిగో నేను రేపు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ నేను చనిపోతాను, చిత్రహింసలు అనుభవించి చనిపోతాను, మరలా 3 దినాలైన తర్వాత లేస్తాను అని చెప్పి తనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, క్లోజ్ డిసైపుల్స్, వాళ్ళతో చెప్తే ఇట్ట పట్టుకొని చేతులు పట్టుకొని, ప్రభువా
వద్దు, అసలు నీకు అది జరగకూడదు, నీకు అది జరగటం నాకు ఇష్టం లేదు. అంత ధైర్యంగా అడగలిగాడా? మిగతా వాళ్ళు ఎవరు అనలేకపోయారు ఆ మాట, కానీ పేతురు అనగలిగాడు, ప్రభు నీకు అది అలా జరగకూడదు, అసలు నాకు అది ఇష్టం లేదు అని అడ్డగించాడు. ఎంత ఎంత అన్యోన్యం ఉండకపోతే అలా అన్నాడు. ఎంత క్లోజ్ ఫెలోషిప్ ఉండింది పేతురుకి ప్రభుకి. అలాంటి మంచి సహవాసంలో ఉండిన వ్యక్తి ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని కానీ ప్రభు మనసు ఎంత గాయపడి ఉండాలి. గాయపడుతుందా? తెలుసు పేతురు అబద్ధం ఆడతాడని తెలిసినా కానీ ఆయన శరీరంలో ఉన్నాడు కదా, శరీరంలో దాచుకొని ఉన్నాడు కదా, ఆయన కూడా ఎమోషన్స్ ఉన్నాయి, బిట్రేయల్స్ ఉన్నాయి, ఆయన మోసపోయిన బాధ ఉంది ఆయన కూడా. ఇదేంటి నా పక్కనే తిరుగుతా ఉన్నాడు. ఆ బాధలో నుండి తన శరీరం మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి, కొడుతూ ఉన్నారు ఆయన్ని. ఈ మానసికంగా మనసులో అప్పగించిన వారి ఇస్కరియోతు యోధాను గురించి, పేతురు గురించి, అన్నమ్మని తోమా గురించి, దొప్పుడే తోమాని గురించి మనసులో ఎన్నో గాయాలు ఉన్నాయి, మనసులో ఎంతో బాధ భారం ఉంది. కానీ దాని అంతట్లో కూడా ప్రభు ఒక్కసారి అట్టు చూసారంట. ఎవరికెళ్ళి ఈ భారం అంతట్లో ఒక పక్క ఆయన్ని కొడుతున్నారు, ఒక పక్క ఆయన్ని దూషిస్తున్నారు, ఒక పక్క ఆయనని అవమానపరుస్తున్నారు, ఒక పక్క ఆయన హేళన చేస్తున్నారు, ఒక పక్క ఆయన శరీరం మీద గాయాలు అవుతున్నాయి, మనస్సులో బాధ. వీటన్నిటిని మరి ఎట్లా తయారు చేశారు ప్రభు? వీటన్నిటిలో నుండి అలా చూసారంట పేతురుని. అంతే, జస్ట్ వన్ సైడ్, అంతే, ఫస్ట్ సైడ్ అంతే. ఇంకా తర్వాత మాటలేం లేవు. అంత దూరాన పేదరికి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడితే పేదరికి అర్థమైంది. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా, మాట్లాడే ఛాయిసెస్ లేవు. కానీ ప్రభు అలా చూడగానే మొత్తం తల మొదలుగా నరి కాలు వరకు గడగడ ఉనికి ప్రారంభమైంది. పేదరిలో నిలువెల్ల పశ్చాత్తాపం వచ్చేసింది, భయం వచ్చేసింది. భయం, అమ్మో ఏమైతుందో ఇంకా నాకు భయం వచ్చేసి ఇంకా పరిగెత్తాడు. 21వ అధ్యాయం యోహాను సువార్త. తిబేరియా సముద్ర తీరంలో కొంతమంది శిష్యులు తీసుకొని, ఇదిగో మన పని అయిపోయింది కదా, వెంబడించాలనుకొని వచ్చాము, ఆయన వెంబడించాము, ఆయనేమో చనిపోయాడు, ఇంకేం చేస్తాం పదండి అని చెప్పేసి తన కొంతమందిని అక్కడ ఉన్న శిష్యులను, నాతో పాటు ఎవరైనా వస్తారా, నేను చేప పట్టడానికి నేను వెళ్తున్నాను అని అంటే, పేతురుని అంతవరకు మంచి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చూసిన భక్తులు ఉన్నారు కదా, పేతురు భక్తిని చూసిన వాళ్ళు ఉన్నారు కదా, పేతురే అయిపోతుంటే మేము లెక్క అనుకొని పేతురు వెంబడించారు. అందరూ కలిసి సముద్రం తీరం దగ్గరికి వెళ్ళేసి చేపలు పడుతున్నప్పుడు ప్రభు వచ్చి మాట్లాడతారు. ఎందుకు వెళ్ళిపోయాడు పేతురు అక్కడికి? తన దోణిని విడిచిపెట్టాడు కదా, తన వల విడిచిపెట్టాడు కదా, తన తండ్రిని విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు వచ్చిన దోణి ఎక్కడిది? ఇప్పుడు వచ్చిన వల ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ తను డబ్బు పెట్టి కొనుక్కున్నా కానీ ఆ మైండ్, ఆ వల పట్టే విధానాన్ని, ఆ జీవితాన్ని వద్దనుకున్నాడు కదా, దాన్ని విసర్జించాడు కదా, దాన్ని వద్దనుకొని విడిచిపెట్టి అక్కడ పడేసి ప్రభు దగ్గరకు వచ్చాడు కదా, ప్రభువే కావాలనుకొని వచ్చాడు కదా. ఇప్పుడు మళ్ళా దాని దగ్గరికి ఎలా వెళ్ళగలడు పేతురు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభువుని కాదని, ప్రభువుని. సరే ప్రభు చూడగానే నీకు పశ్చాత్తాపం వచ్చింది, బాధపడుతున్నావు, వెంటనే ఏం చేయాలి? బాధ కలిగితే ప్రభు దగ్గరికి కదా పరిగెత్తాల్సింది. ఏదో ఒకటి చెయ్యయ్యా, నువ్వు నన్ను క్షమించాల్సిందే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అలా కదా బ్రతిమాలాల్సింది. అలా ఏమి చేయకుండా పోయి తను ఏదైతే విడిచిపెట్టాడో దాని దగ్గరికి పరిగెత్తాడు. కానీ అదే లాస్ట్ అండి, ఇంకెప్పుడు పరిగెత్తలేదు అలాగా, జీవితంలో వాటి జోలికి పోలేదు, లోతునకు వెళ్ళాల. అందుకే తను విడిచిపెట్టినదేదో అది గుర్తుండింది పేతురికి. విడిచిపెట్టినదేదో అది గుర్తు ఉండకూడదు, ఆ దారి మరవాలి మనం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14-15 వచనం. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు
ఏంటి దాని అర్థం అంటే జ్ఞాపకం ఉంచుకోనకూడదు. మరలా విడిచి వచ్చిన దాని దగ్గరికి వెళ్ళటానికి దానిని గురించిన జ్ఞాపకం మనకు ఉండకూడదు. ఒకవేళ దాని గురించిన జ్ఞాపకం మనకు ఉండింది అని అంటే మరలా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, 100% ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ జన్మభూమిని, నీ దేశం అందరినీ విడిచిపెట్టు అని అంటే అబ్రహాం ఎలా బయలుదేరాడో తెలుసా? ఇక జీవితంలో ఎన్నడూ టర్న్ బ్యాక్ అవ్వలేదంట. అసలు ఆ దారే తెలియదంట అబ్రహాంకి, ఆ రూటే తెలియదంట. మన ఊరు దారి మనకు తెలీదా? తెలుసా? కళ్ళు మూసుకొని కూడా వెళ్ళగలం కదా, కానీ అబ్రహాం అట దారి తెలియదంట. ఇంకా అంతగా దేవుని ఆజ్ఞ మీద నిమగ్నమై ఉంది తన అటెన్షన్ అంతా కూడా. ఈ దారిని గుర్తుపెట్టుకోవడానికి టైం లేదు అబ్రహాంకి. ఈ మార్గాన్ని గుర్తుపెట్టుకొని, ఈ దేశాన్ని గుర్తుపెట్టుకొని, ఫలానా అప్పుడు దేవుడు నాతో మాట్లాడితే ఫలానా నా దేశాన్ని విడిచిపెట్టానే, నేను నా దేశం విడిచిపెట్టానని తనని గురించి తను చెప్పుకోవడానికి కూడా ఒక మాట కూడా గుర్తులేదట అబ్రహాంకి. అంత నిమగ్నమై ఉంది అబ్రహాము హృదయము దేవుడు చెప్పిన ఆజ్ఞ మీద. విడిచిపెట్టేశాడు. మరి పేతురు ఎందుకని అలా విడవలా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. నమ్మలా, విశ్వసించలా. తను ఎంత లోతులో నుండి రక్షింపబడినాడో, ఎంత అగాధ కూపంలో నుండి రక్షింపబడినాడో, తన మీద ఎంత అపారమైన ప్రేమ కనపరచబడుతుందో పేతురు అండర్స్టాండ్ అవ్వలేదు పేతురుకి. అందుకే తనకి గుర్తుంది ఆ మార్గం ఏంటో. సరే, మన జీవితంలో నిజంగా మనం లోతుల్లో నుండి రక్షింపబడ్డామా? నీవు పరీక్ష చేసుకో. నువ్వు లోతుల్లో నుండి రక్షింపబడ్డావా? నువ్వు విడిచి వచ్చిన దాని యొద్దకు తిరిగి మళ్ళకుండా, నువ్వు విడిచి వచ్చిన మార్గము నీకు జ్ఞాపకం లేకుండా నువ్వు మరచిపోకున్నట్లుగా అంతగా నువ్వు రక్షింపబడ్డావా? ఒకవేళ అంత లోతుల నుండి నువ్వు రక్షింపబడకపోతే పేతురు లాగా మళ్ళుతావు వెనక్కి. షూర్, ఖచ్చితంగా అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. 40 సంవత్సరాలు మేఘస్తంభం, అగ్నిస్తంభం, మన్నా, నీళ్లు అన్నీ ఇచ్చి నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు. వాళ్ళు ప్రయాణం చేయడానికైతే చేస్తున్నారు, నడవడానికి వాగ్దాన దేశం వైపే కాళ్ళు అంటే తిరిగి ఉన్నాయి. కానీ హృదయం మాత్రం, మనస్సు మాత్రం కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు. అది ఎంత భయంకరమైన మనస్సు ఆలోచించండి. నీకు ఆ మనసు గుర్తుండకూడదు. నువ్వు విడిచినదేంటో, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, కొత్త నిబంధన మాట అది. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నువ్వు చెప్పగలుగుతావా? ఇదిగో నేను మారు మనసు లేనప్పుడు నాకున్న అలవాటు ఇది, నా మాట తెలియదు, నా మాటలు ఇవి, నా క్రియలు ఇవి, నా పద్ధతులు ఇవి, కానీ ఇప్పుడు నేను మార్చబడ్డాను, ఐఎమ్ సేవ్డ్ అని చెప్పగలుగుతావా? నువ్వు ఏ క్రియలలో నుండి బయటపడ్డావో తెలుసా నీకు? పాతాళపు లోతు నుండి, పాపపు లోతుల్లో నుండి, శాపపు లోతుల్లో నుండి నువ్వు రక్షింపబడ్డావా? ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, పేతురు వలె దోణని వాళ్ళని విడిచిపెట్టినట్లుగా నేను అలా కాదు, నేను లోతుల్లో నుండి విడుదల పొందాలి. నా హృదయపు లోతుల్లో నుండి నేను మారు మనసు పొందాలి. నాకు సహాయపడండి. ఈ కృప నేను పోగొట్టుకోకూడదు, నన్ను దర్శించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.